ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి ఈ 2 ప్రసాదాలు చక్కగా, ఫాస్ట్‌గా, ఈజీగా చేసేసుకోండి. చాలా ఈజీ మెథడ్స్ చెప్తాననమాట. ఒకటి శనగలు ఇలా ఫ్రై చేసి ఒకటి పరమాన్నము తెలుసు కదా! అది చాలా ఈజీ వేలో చెప్తానండి. లాస్ట్ వరకు వీడియో అయితే చూసి లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. వెల్కమ్ టు శిల్ప థాట్స్. మీకు ఎర్ర శనగలు, కొమ్ము శనగలు ఇవి తెలుసు కదా! ఇవి వాయనంలో కూడా మనము ఇస్తూ ఉంటాము. ఇవైతే ఒక ప్రసాదం చేసుకోవచ్చండి. ఇవి కొన్ని శనగలు తీసుకోండి. కొమ్ము శనగలు అనేవి తీసుకొని నానపెట్టేసుకోండి. ఒక గ్లాసో, 2 గ్లాసులో మీకు ఉంటుంది కదా! అన్నైతే నానపెట్టేసుకోండి. నానపెట్టేసుకుంటే నైట్ అంతా నానిపోతాయి. మార్నింగ్ లేచాక హెడ్ బాత్ చేసిన వెంటనే ఇవైతే ఫస్ట్ చేసేసుకోవచ్చు. 5 మినిట్స్‌లో అయితే అయిపోతుందండి ఇది రెసిపీ అనేది. వెరీ ఈజీ అన్నమాట. ఒక ప్రసాదం కింద అయితే ఇది పెట్టొచ్చు వరలక్ష్మీదేవికి. ఇవి శనగలు బాగా నానిపోయాక కడుక్కొని కుక్కర్లో వేసుకోండి. కుక్కర్లో వేసుకున్నాక కొద్దిగా వాటర్ అయితే ఇవి ములిగేటట్టు వేసుకోండి, సరిపోతుంది. తర్వాత మూత వేసేసి కుక్కర్ మూత 3 విజిల్స్ అయితే రావాలండి, సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ రాకూడదు, తగ్గితే ఉడకదు కదా! ఈ శనగలు నేను రెగ్యులర్గా ఇంట్లో కూడా ఈవినింగ్ స్నాక్ కింద యూజ్ చేస్తానండి. ఈ రెసిపీని అయితే చాలా బాగుంటుంది. అందులో అయితే ఆనియన్స్ కూడా వేస్తాను, కానీ ఇది ప్రసాదం కదా, ఆనియన్స్ వేయరు కదా, అందు గురించి వేయనన్నమాట. ఇప్పుడు ప్రెజర్ అంతా అయిపోయాక విజిల్ తీసేసి మూత తీయండి. చూడండి ఎలా ఉంటుందో. మొత్తం అంతా నల్లగా వాటర్ ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే పైన ఆ లేయర్ ఉంటుంది కదా, ఇప్పుడు శనగలకి ఆ లేయర్ అంతా ఇలా నల్లగా ఫామ్ అయిపోతుంది వాటర్ అంతా. ఇది ఇలాగా చేసుకోవడం అంటే కొంచెం బాగుండదు కదా, అందు గురించి నేనేం చేస్తానంటే చూడండి ఉడికిపోయింది. నేను చూపిస్తున్నాను మీకు. శనగలు అయితే ఉడికిపోయాయి మెత్తగా. ఇప్పుడు ఇలాంటి ఒక గిన్నె తీసుకొని చక్కగా వడకట్టేసేయండి. వాటర్ అంతా బయటకు పోతుంది. వీటినైతే ఇప్పుడు బాగా కడుక్కోవాలన్నమాట. ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి, చాలా మంచిదన్నమాట. ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది ఇందులోని, మనం మిగతా వాటితో పోల్చుకుంటే. సో పిల్లలకైతే ఇలా చేసి పెడితే చక్కగా తింటారండి. ఇది పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట మిగతా వాటికన్నా. ఇప్పుడు బాగా కడిగేసుకోండి వీటిని. ఒక్కసారి అయితే సరిపోతుంది. ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకొని కడాయి తీసుకొని ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఆవు నెయ్యి 2-3 స్పూన్లు అయితే వేసుకోండి. ఎక్కువైనా బాగుండదు, మరీ నెయ్యి వెగటిగా ఉంటుంది. ఎందుకంటే ప్రసాదం పెట్టిన తర్వాత మళ్ళీ మనమే తింటాం కాబట్టి తక్కువే నెయ్యి వేసుకోండి. 2 స్పూన్లు అయితే సరిపోతుందనమాట. నెయ్యి మరిగాక ఇప్పుడు 1½ స్పూను జీలకర్ర వేసుకోండి. ఈ జీలకర్ర బాగా వేగాలన్నమాట. జీలకర్ర, శనగలు, ఈ రెసిపీ అంతా చాలా మంచిది హెల్త్కి చెప్పాలంటే. ఈ శనగలు తింటాం కదా, జీర్ణం అవ్వదు వేగంగా, కొంచెం ఈవినింగే తినేసేయాలన్నమాట. మామూలుగా స్నాక్ అయితే చెప్తున్నాను. సో జీలకర్ర కొంచెం మంచిది కదా మనకి, అరగడానికి బాగా వర్క్ అవుతుంది. అందు గురించి జీలకర్ర, శనగలు ఇవన్నీ మంచి కాంబినేషన్ రెసిపీ అండి. ఈ జీలకర్ర వేగాక 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి. స్పైసీ ఇంకా కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి ఇందులోనే. ఇప్పుడు నార్మల్గా స్నాక్ అయితే కొంచెం ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటాను నేను. బాగా వేగే వరకు ఉంచి అప్పుడు వేస్తానండి అవన్నీ శనగలు అవిను. మామూలుగా అయితే ఇది ప్రసాదం కాబట్టి నేను వేయటం లేదనమాట. ఇప్పుడు ఇవి బాగా వేగిపోతాయి. వితిన్ 5 మినిట్స్లోనే అయిపోతుందన్నమాట ఈ రెసిపీ అనేది. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. పసుపు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది మనకి హెల్త్ పరంగా చాలా మంచిదన్నమాట ఈ రెసిపీ అనేది. సో మీరందరూ ట్రై చేయండి. నెక్స్ట్ పరమాన్నం చెప్తాను, అది కూడా చాలా ఈజీ వేలో చెప్తానండి. పండగ రోజు ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు, అలా చెప్తానన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేగాక శనగలు కూడా వేసుకొని బాగా వేగనివ్వండి. ఈ శనగలు వేస్తున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది ఉండిపోతుంది ఎంత మనం వాటర్ తీసేసినా. కొద్దిగా సాల్ట్ అయితే చల్లుకొని మొత్తం కలుపుకోండి. ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే వేగనివ్వండి, ఆ వాటర్ అంతా పోయే వరకు అంతే. ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలి, స్టార్టింగ్లో కుక్కర్లోనే వేసుకోకండి, ఎందుకంటే ఉప్పగా అనిపిస్తాయి బాగా. ఈ టైంలోనే వేసుకుంటే బాగుంటుందన్నమాట. రెసిపీ చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే మీరు ట్రై చేస్తారో అనుకుంటున్నాను. నెక్స్ట్ వేరే ప్రసాదంకి వెళ్ళిపోదాం. అదే పరమాన్నం అండి. వరలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పరమాన్నం అన్నమాట. ఇప్పుడు ఈజీ మెథడ్లో చెప్తాను చూడండి.
నేనైతే 5 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. అందులో 1 ½ గ్లాసు రైస్ అయితే వేసుకుంటున్నాను. మనం రెగ్యులర్గా వాడేదే యూజ్ చేస్తున్నాను. మామూలుగా అయితే లావు బియ్యం బాగుంటాయండి ప్రసాదానికి, కొత్త బియ్యం కూడా బాగుంటాయి అన్నమాట. 1 ½ గ్లాస్ రైస్ వేసాక బాగా కడుక్కోండి. బాగా కడుక్కొని మూత పెట్టేసేయండి కుక్కర్ విజిలు. మనము రెగ్యులర్గా ఎలా అన్నం వండుకుంటామో అలానే కుక్కర్లో ఎలా చేసుకుంటామో రైస్ అలానే ఇందులో నేను 1 ½ గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను. అండ్ ఇది 4 విజిల్స్ అయితే రావాలండి. విజిల్స్ వచ్చే వరకు ఒక స్టవ్ మీద అయితే ఒక బర్నర్ మీద పెట్టేసుకున్నాను. అది పక్కన పెట్టుకొని ఇది వేరే గిన్నె తీసుకొని మిల్క్ అయితే పోసుకున్నాను. దాదాపు నేను 1 లీటర్‌న్నర మిల్క్ అయితే వేసుకున్నానండి. ఈ మిల్క్ మరుగుతూ ఉండగానే ఇంకొక పని చేశాను. ఏంటంటే నాది 4 బర్నర్ స్టవ్ కదా ఇక్కడ. అందు గురించి ఇలా చేసుకుంటున్నానన్నమాట. టకటక అయిపోతుందని. మీరైతే 2 బర్నర్స్ అయితే ఒక పక్కన పాలు, ఒక పక్కన కుక్కరు పెట్టేసుకోండి సరిపోతుంది. ఈ పాలు మరుగుతూ ఉండగానే నేనేం చేశానంటే ఒక కడాయి తీసుకొని కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను. ఇందులోనే ఇప్పుడు నేను కొద్దిగా క్యాజు నట్స్ అండ్ కిస్మిస్ వేపేసుకుంటున్నాను అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. మీరు ట్రై చేయండి. వరలక్ష్మీదేవి వ్రతం రోజు అంతా హడావడిగా ఉంటుంది కదా, కొంచెం ఈజీగా అయిపోవాలంటే ఇలా చేయండి, బాగుంటుంది. అండ్ చూడండి క్యాజు నట్స్ అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకోండి ఈ నెయ్యిలో నుంచి. ఈ నెయ్యిలోనే ఇప్పుడు కిస్మిస్ కూడా వేపేసుకోవాలన్నమాట. కిస్మిస్ కాకుండా ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావస్తే వేసుకోవచ్చు. కొందరైతే కొబ్బరి కూడా వేస్తారనమాట. ఇక్కడ కిస్మిస్ చాలా బాగుంటాయి చూడండి, మంచి కలర్లో ఉంటాయి అన్నమాట. ఇవైతే వేపేసుకోండి. నేనైతే స్టవ్ ఆపేసుకొని అదే వేడిలో వేపేసుకుంటున్నాను, సరిపోతుంది ఆ వేడి అనేది కిస్మిస్కి. కిస్మిస్ కూడా వేగాక తీసేయండి. ఇప్పుడు పాలు కూడా రెడీగా మరిగిపోయి ఉన్నాయండి, పొగలు వస్తున్నాయి చూసారా. నేనైతే ఇప్పుడే ఆపేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము నెయ్యి కూడా, కిస్మిస్ తీసాక నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యి కూడా నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. అది కూడా మనకి ఇందులోకి యూస్ఫుల్ అనమాట. కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేస్తున్నాయి. 4 అయితే విజిల్స్ వచ్చాయండి. 4 విజిల్స్ వచ్చాక ఆపేసుకున్నాక ప్రెజర్ పోతుంది కదా, అప్పుడైతే తీసుకొని చూడండి రైస్ అయితే ఇలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికిపోయాక ఒక స్పూన్తో అయితే బాగా కలుపుకోండి గరిటెతోని. ఎందుకంటే ఇలాగే వేసేస్తే పాలు అనేది ముద్దలుగా ఉండిపోతుంది. సో ఒక రైస్తో అయితే సింపుల్గా ఇలా విప్పినట్టు తీసేసుకోవాలన్నమాట. ఈ కుక్కర్లో రైస్ మనం దద్దోజనం కూడా ప్రసాదం కింద చేసేసుకోవచ్చండి అదే రోజు. సో 2 విధాలుగా పనిచేస్తుంది. ఇది మళ్ళీ పులిహోరకి పనిచేయదన్నమాట. పులిహోరకి మనం వేరే కుక్కర్లో, మన ఎలక్ట్రికల్ కుక్కర్లో కానీ నార్మల్గా కానీ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గరిటెతో అటు ఇటు తిప్పాం కదా, ఈ మరిగిన పాలు అయితే వేసేసుకోండి. పక్కన మరగపెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఆ మిల్క్ అయితే వేసేసుకోండి. మిల్క్లో కూడా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి మరగపెట్టానండి నేను. మిల్క్ కొద్దిగా వేసాను, 1/2 గ్లాస్ అనుకుంటా వేసాను. ఎందుకంటే మరీ చిక్కగా ఉంటుందని వేసాను అన్నమాట. ఇప్పుడు బాగా వేసుకున్నాక బాగా కలుపుకోండి. ఇప్పుడు అక్కడక్కడ చిన్న ఉండల్లాగా ఉంటుంది రైసు, అదైతే ఇలా స్పూన్తో అంటే పక్కకి బాగా నీట్గా అయిపోతుంది అనమాట, లూజ్ అవుతుంది. పరమాన్నం కూడా మరీ టైట్గా చేసేసుకోకండి, ఎందుకంటే కొద్దిసేపటికి ఎలాగా టైట్ అయిపోతుంది, అది గట్టిగా తోడుకుపోతుంది. అందు గురించి కొంచెం పలచగా చేసుకుంటే కొద్దిసేపటికి చాలా బాగుంటుంది అన్నమాట. ఒకవేళ టైట్గా అయిపోయినా పర్వాలేదండి, కొద్దిగా వేడిపాలు అయితే కలుపుకుంటే మిక్స్ చేసుకుంటే మళ్ళీ లూజ్ చేసుకోవచ్చు పరమాన్నాన్ని. కానీ చేసేటప్పుడే టైట్గా చేసేసుకుంటే ఇంకా టైట్గా అయిపోయి బాగుండదు అనమాట. అందుకే చెప్తున్నాను, కొంచెం లూజ్గా చేసుకోండి. 5 మినిట్స్ అయితే ఉంచితే, ఇలా స్టవ్ మీద ఉంచితే ఇలా దగ్గరికి ఉంటుందండి కొంచెం. అప్పుడు 5 యాలకులు ఉంటాయి కదా, అవి దంచి వేసుకోండి. మనం ఇంకా స్టవ్ ఆపేస్తామన్నమాట, అందుకనే దంచుకొని 5 యాలకులు వేసేసుకోండి. అండ్ ఇప్పుడే డ్రై ఫ్రూట్స్ మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోండి. అండ్ ఇదే టైంలో మనం బెల్లం కూడా తరిగి పెట్టుకోవాలండి రెడీగా, అది కూడా వేసేసుకోవాలన్నమాట. వన్స్ బెల్లం వేస్తే ఏమవుతుంది, బెల్లం వేసాక కలిపితే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి విరిగిపోతుందన్నమాట బెల్లము, ఉప్పు బెల్లం అయితే. అందు గురించి ఎట్టి పరిస్థితుల్లో బెల్లం వేసాక కలుపుకోకూడదు, కొంచెంసేపు అలా వదిలేయాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ వేసాక బెల్లం పొడి కూడా వేసుకున్నాం కదా, బెల్లం కూడా ఇప్పుడు సరిపోలేదంటే నెక్స్ట్ మనం వేసుకోవచ్చండి, కంగారు పడొద్దు. అంచనాగా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో బెల్లం కూడా వేసాక కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఈ బెల్లము యూజ్ చేస్తాం కదా, అందులో కంపల్సరిగా చిన్న సాల్ట్ అయితే ఒక పించ్ అనమాట.
యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఏదైనా సరే. ఇప్పుడు బూరెలకి చేస్తాం కదా లోపలిది పూర్ణం, అది కూడా అంతే. అప్పుడు కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఈ బెల్లం వేసాక ఇంకా నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను. సాల్ట్ కూడా చిన్న పించి వేసుకున్నాం కదా. ఇప్పుడు నెయ్యి కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా 2 స్పూన్స్ నెయ్యి అయితే పైన వేస్తున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్, ఫ్లేవర్ కూడా దీనివల్ల. కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే పక్కకు ఉంచుకున్నానండి ఇందాక నేను. అవైతే పైన కొంచెం డెకరేషన్ పర్పస్ అన్నట్టు వేసుకుంటున్నాను అనమాట పైన. ఇప్పుడు ఇవి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక మూత పెట్టేసుకొని మనం ఇంకా స్టవ్ అయితే ఆపేసేయాలండి. స్టవ్ ఆపేసుకొని పక్కకు ఉంచేయాలి. ఒక్క 5 మినిట్స్ పక్కన ఉంచండి సరిపోతుంది. చూడండి ఇప్పుడు మొత్తం అంతా మనం బెల్లం వేసాం కదా, అది కరిగిపోయి ఉంటుంది ఆల్మోస్ట్. ఇప్పుడైతే బాగా గరిటెతో కలుపుకోండి. 5 మినిట్స్ తర్వాత కలుపుకున్నాక ఇంకా మీకు సెట్ అవ్వలేదు అనిపిస్తే ఈ టైంలో బెల్లం తరిగినది కానీ, అండ్ నా దగ్గర అయితే బెల్లం పొడి ఉంటుంది ఎప్పుడు, ఆ బెల్లం పొడి అయితే యాడ్ చేసుకోండి. లేకపోతే బెల్లం తరిగింది వేసుకోండి. మీరు ఇప్పుడు వేసుకున్న కరిగిపోతుంది, ఇందులోకైతే కలిసిపోతుంది అన్నమాట. సో ఈ టైంలో కూడా వేసుకోవచ్చు అన్న దాని గురించే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా బెల్లం యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇదంతా వేసుకున్నాక కరిగిపోతుంది, ఆ వేడికి మొత్తం కరిగిపోయి చాలా బాగుందండి. పరమాన్నం మాత్రం చాలా ఈజీ, ఇది 10 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. ఈ పరమాన్నాన్ని ఇప్పుడు ప్రసాదం కింద చక్కగా పెట్టేసుకోండి. మనము ఈ 2 ప్రసాదాలు అండ్ మనము ఏంటంటారు దద్దోజనం కూడా ఉంది కదా, అదే రైస్ తీసుకొని అది కూడా వితిన్ 15 to 20 మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చండి. మనకి విజిల్స్ అవి రావాలి కదా, ప్రెజర్ అది తగ్గాలి కదా, అందు గురించి చెప్తున్నాను. 20 మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు. దద్దోజనం కూడా లింక్ కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.